సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి అని జరుగుతా ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది.